మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈరోజు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొంతమంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా కూడా పోలీసులు పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వల్లభనేని వంశీ అనుచరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అయితే వారికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు గతంలోనే నిరాకరించింది. ఇక తాజాగా వల్లభనేని వంశీ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు మాత్రం ఓటు లభించలేదు. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ వేసుకోవాలంటూ కూడా వల్లభనేని వంశీకి హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి దాడి ఘటనలోనే సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారు అంటూ కూడా ఆయన పైన గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో కూడా బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ పైన తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.